మోందా తుఫాను ప్రభావంతో ప్రతిపాడు నియోజకవర్గం కాకుమాను మండలంలో పంట పొలాలు నీట మునిగాయి. ఎగువ నుండి వస్తున్న వర్షపు నీరు పంట పొలాల్లోకి ఇళ్లలోకి చేరింది. నల్లమడ డ్రైన్ పొంగడంతో ఎక్కువగా పంటలకు నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంట నష్టపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. కాకుమాను మండలంలోని నల్లమల వాగు నుండి మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. తుఫాను ప్రభావంతో ఇటు ఏదైతే గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి కాకుమాను మండలంలో అప్పాపురం పంట పొలాలు అయితే తీవ్ర నష్టానికి వాటిల్లింది. అయితే ఎగువ నుంచి కూడా 2 రోజుల నుంచి వాటర్ అత్యధికంగా రావడంతో ఇటు పంట పొలాలు అయితే పూర్తిగా నాశనం అని చెప్పేసి కూడా ఇటు రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మనం అప్పాపురం విలేజ్లో గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో కూడా పూర్తిగా మనం విజువల్స్లో కనుక చూసుకుంటే ఇవన్నీ పూర్తిగా పంట పొలాలు ఎక్కడ కనుచూపు మేర ఉన్నటువంటి పంట పొలాలు కూడా పూర్తిగా సముద్రం అయితే తలపిస్తుంది. అయితే ఉదయం నుంచి కూడా ఈ కాకుమాను మండలంలో ఎక్కువగా నల్లమడ డ్రైన్కి సంబంధించినటువంటి వాగు ఊరిలోకి రావడంతో అక్కడ ఉన్నటువంటి వర్షపు నీరు ఏదైతే అప్పాపురం ఛానల్కి సంబంధించినటువంటి వాగు ఛానల్లో వస్తుంది. ఇక్కడ నుంచి వాటర్ అక్కడ గండి పడటంతోనే ఆ వాటర్ అంతా ఊరిలోకి వచ్చి ఇళ్లలోకి చేరుతుంది. అయితే ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడ ఉన్నటువంటి వారిని ఎవరైతే కాకుమాను మండలంలో ఉన్నటువంటి వారిని కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా వారిని పునరావాస కేంద్రాలకు అయితే తరలిస్తున్నారు. అధికారులు కూడా అంచనా వేయలేనటువంటి స్థితిలో ఇక్కడ వర్షపు నీరు నల్లమడకు సంబంధించినటువంటి డ్రైన్ వాటర్ ఇక్కడికి రావడంతో పూర్తిగా పంట పొలాలు అయితే చాలా వరకు నష్టపోయాయి. అయితే మనం విజువల్స్లో ప్రత్యక్షంగా చూసుకుంటే ఇదంతా కేవలం ఇది పంట పొలాలు మాత్రమే. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా వేసుకున్నటువంటి పంట కనిపించట్లేదు. కృష్ణా నుంచి కూడా వరద ఎక్కువగా ఎగువ నుంచి దిగువకు చేరుతుండటంతో నల్లమడ డ్రైన్లు కూడా మొత్తం పొంగిపోతూ ఉన్నాయి. ఇటు రాకపోకలకు కూడా పెద్ద ఎత్తున అంతరాయం కలుగుతూ ఉంది. అంటే ఊరుల్లో నుంచి బయటికి వెళ్ళాలన్నా కానీ వాగులు పొంగటంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. అయితే మరికొన్ని రోజుల్లో ఇంకా ఈ ఉధృతి పెరిగితే మాత్రం మరికొన్ని గ్రామాలు ముంపుకి అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అయితే మరికొన్ని పంట పొలాలు కూడా నష్టపోయే అవకాశం అయితే ఉంది. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 కాకుమాను మండలం.